నమస్తే. నేను మీ రమేష్. గోరరాజాజీ గ్రాండ్ పాస్ ఇంగ్లీష్ గ్రామర్ క్లాస్‌కి స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన విద్యార్థి మిత్రులారా, మనం ఈ క్లాస్‌లో ఆంగ్ల వ్యాకరణము చాలా సులభమైన రీతిలో నేర్చుకుంటున్నామమ్మా. ఇంతవరకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్స్, టెన్స్, యాక్టివ్స్, ప్యాసివ్స్ ఇవి మనం నేర్చుకున్నాం. ఈరోజు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ స్టార్ట్ చేద్దామమ్మా. విద్యార్థులారా, మీ సపోర్టు ఈ ఛానల్‌కి, ఈ క్లాస్‌కి చాలా లభిస్తుంది. సబ్‌స్క్రైబర్స్ సంఖ్య, లైక్ సంఖ్య, షేర్ సంఖ్య చాలా పెరుగుతూనే ఉంది. రోజు రోజుకి పెరుగుతోంది. నేను ఊహించిన దానికంటే కూడా ఎక్కువ సపోర్ట్ వస్తుంది. ఈ సపోర్ట్‌ని ఇలాగే ఉంచాలి. ఇంకో విషయం అమ్మ, మధ్యలో ఒకసారి ఒక అప్పీల్ చేశాను ఒకటి. పేరెంట్స్‌కి, గ్రాండ్ పేరెంట్స్‌కి. అయితే నాకు మెసేజ్ వచ్చిందమ్మా. ఓహ్! బాబు సిక్స్త్ ఆర్ సెవెంత్ బాబు. అతను మెసేజ్ పెట్టాడు. సార్, మా నానమ్మ కూడా చూస్తుంది మీ వీడియోసు. ఆమె నిరక్షరాస్యురాలు. కానీ మీరు చెప్పే విధానం, మీరు చెప్పే పద్ధతి ఆమెకు కూడా అర్థమవుతుంది. ఆమె అంటుందట, ఈ సార్ ఎంత బాగా చెప్తున్నాడు ఎవరితనని. నాకు ఇంతకంటే ఎక్కువ రివార్డింగ్ అక్కర్లేదమ్మా. నాకు ఇలాంటి కామెంట్స్ వస్తే సరిపోయింది. మళ్ళీ నేను అప్పీల్ చేస్తున్నాను. ఏ పేరెంట్స్‌కైతే ఇంట్రెస్ట్ ఉందో, ఏ పేరెంట్స్‌కైతే సమయం ఉందో, వారు ఈ ఛానల్‌ని, ఈ క్లాస్‌ని కొంచెం చూడండి. ఎందుకంటే మీ పిల్లలకి మీకు చెప్పడానికి చాలా సులభమైతుందమ్మా. మీరు నేర్పొచ్చు వారికి. ఇక మనము టాపిక్‌లోకి వెళ్దామమ్మా. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటే విశేషణాలు ఏవైతే ఉంటాయో అమ్మా. విశేషణం అంటే గుడ్, బ్యూటిఫుల్, హ్యాండ్సమ్, వీటిని విశేషణాలు అంటాం మనం. అలాగే క్రియా విశేషణాలు, అడ్వర్బ్స్ కూడా ఉంటాయమ్మా. అయితే ఈ విశేషణాలు ఏవైతే ఉన్నాయో వీటి 3 రూపాలు ఉంటాయమ్మా. 3 ఫార్మ్స్ ఉంటాయి వీటికి కూడా. ఫర్ ఎగ్జాంపుల్ వర్బ్‌కి ఎట్లా గో, వెంట్, గాన్, డూ, డిడ్, డన్ ఇలా వర్బ్‌కి ఎలా ఉంటాయో, అలాగే విశేషణానికి కూడా 3 ఫార్మ్స్ ఉంటాయమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ గుడ్, బెటర్, బెస్ట్, టాల్, టాలర్, టాలెస్ట్, బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్. ఈ విధంగా విశేషణాల యొక్క ఫార్మ్స్ ఉంటాయమ్మా 3. ఈ ఫార్మ్స్‌ని మనం ఏం చేస్తామంటే పోలుస్తామన్నమాట. ఒకదానికి ఒకటి సరిపోలుస్తాం అనమాట. ద ఫ్లవర్ ఈజ్ గుడ్. గుడ్ అన్నది మంచిది. సపోజ్ ఇంకా అంతకంటే మంచి ఫ్లవర్ ఉంది అనుకుందాం. అయితే దిస్ ఫ్లవర్ ఈజ్ బెటర్ దాన్ దట్. అంటే ఈ విధంగా ఒక ఫ్లవర్ బాగుంది, ఒక ఫ్లవర్ ఇంకా బాగుంది, ఇంకా బాగుంది, అంతకంటే బాగుందంటే ద బెస్ట్ అంటాం అనమాట. గుడ్, బెటర్, బెస్ట్. సో ఈ విధంగా ఎప్పుడైతే మనము ఒక వస్తువుని కానీ, ఒక నౌన్ని, ఒక వ్యక్తిని, ఒక స్థలాన్ని ఇంకో స్థలంతో, ఇంకో వ్యక్తితో ఎప్పుడైతే పోలుస్తామో దాని డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. విశేషణము యొక్క తరతమ భావాలు అంటాము. తరభావం అంటే కంపారిటివ్ డిగ్రీ, సమభావము అంటే సూపర్లేటివ్ డిగ్రీ అమ్మ. ఇంగ్లీష్ భాషలో డిగ్రీస్ 3 ఉన్నాయి. దేర్ ఆర్ 3 డిగ్రీస్. పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. పాజిటివ్ డిగ్రీ అంటే దీంట్లో పోలిక అంటూ ఉండదు. కంపారిటివ్ డిగ్రీలో రెండింటి మధ్యలో పోలిక ఉంటుంది. 2 కంటే ఎక్కువ మధ్యలో కూడా పోలిక ఉంటుంది. అంటే పోలుస్తాం అనమాట. ఇది అంతకంటే బాగుంది. ఇక సూపర్లేటివ్ డిగ్రీ అంటే అన్నింటికంటే మంచిదన్నమాట. సూపర్లేటివ్, శ్రేష్టమైనది. ఈ డిగ్రీని గుర్తుపట్టడం ఎలా? ఈ డిగ్రీని మార్చడం ఎలా? ఆంగ్ల వ్యాకరణంలో ఏదైనా ఈజీగా ఉందంటే అది డిగ్రీ అమ్మా. అది చూడమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ డిగ్రీ అయితే అనుకున్నామో దాన్ని గుర్తుపట్టడం ఎలా? మరి ఒక సెంటెన్స్ మనకి ఇచ్చినప్పుడు ఆ సెంటెన్స్ ఏ డిగ్రీలో ఉంది? పాజిటివ్‌లో ఉందా? కంపారిటివ్‌లో ఉందా? సూపర్లేటివ్‌లో ఉందా? అది గుర్తుపట్టడానికి ఇక్కడ కొన్ని ఇండికేషన్స్ ఉన్నాయమ్మా. ఏ సెంటెన్స్‌లో అయితే యాజ్ డాష్ డాష్ యాజ్ అంటే యాజ్ బ్యూటిఫుల్ యాజ్, యాజ్ గుడ్ యాజ్, సో బ్యూటిఫుల్ యాజ్, సో హ్యాండ్సమ్ యాజ్. ఈ యాజ్ మధ్యలో విశేషణం ఉంటుందన్నమాట, అడ్జెక్టివ్. ఈ విధంగా ఇది ఉంటుందమ్మా పాజిటివ్ డిగ్రీలో. ఇది ఒకటి గుర్తుంచుకోండి అమ్మా, రాసుకుని. లేకపోతే కంపారిటివ్ డిగ్రీ. ఇక రెండవది, ఈ డిగ్రీని ఎలా గుర్తుపట్టడం? ఏ డిగ్రీలోనైతే, ఏ సెంటెన్స్‌లోనైతే డాష్ 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 ఈఆర్ దాన్, డాష్ డాష్ ఈఆర్ దాన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు చెప్తాను. దీంట్లో కూడా టాల్ ఉందనుకోండి. ఇక టాలర్, టాల్‌కి ఈఆర్ వచ్చిందనమాట. టాల్, టాలర్ అంటే కంపారిటివ్ డిగ్రీలో ఈఆర్ దాన్, టాలర్ దాన్, స్మార్టర్ దాన్, బెటర్ దాన్, ఈ విధంగా ఈఆర్ దాన్ ఉంటుందమ్మా.
లేకపోతే మోర్ దాన్. అంటే ఏ విశేషణానికైతే ఈఆర్ఈఎస్టి రాదో, ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటిఫుల్ ఉందమ్మా, బ్యూటిఫుల్ కి ఈఆర్ఈఎస్టి పెట్టి రాదు, దానికి ఏమంటాం మనము? మోర్ బ్యూటిఫుల్, ద మోస్ట్ బ్యూటిఫుల్ అంటాం అనమాట. సో ఇక్కడ మోర్ దాన్ అంటే మోర్ బ్యూటిఫుల్ దాన్, ఈ విధంగా అనమాట. అంటే ఈ విధమైన ఫ్రేజెస్, ఈ విధమైన పదాలు కనుకుంటే అదే కంపారిటివ్ డిగ్రీ అని అనుకోవాలమ్మా. అదే సూపర్లేటివ్ డిగ్రీకి వస్తే మరి దీన్ని ఎలా గుర్తుపట్టాలి? ఈ సూపర్లేటివ్ శ్రేష్టమైంది, దేన్ని గుర్తుపట్టడానికి చాలా ఈజీ అమ్మా. ద డాష్ డాష్ ఈఎస్టి అంటే టాలర్ అన్నాం కదా, దీంట్లో ద టాలెస్ట్ అంటే ద టాలెస్ట్ కనుక ఉందనుకోండి, అయితే ఇది ఏ డిగ్రీలో ఉందమ్మా అంటే సూపర్ డిగ్రీ. లేకపోతే ఆబ్లిక్ ద మోస్ట్ డాష్ 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 అంటే ద మోస్ట్ బ్యూటిఫుల్, ద మోస్ట్ హ్యాండ్సమ్, ద మోస్ట్ హార్డ్ వర్కింగ్, ఈ విధంగా అనమాట. అంటే ఈ డిగ్రీని గుర్తుపట్టడానికి ఈ మూడు రాసుకోండి అమ్మా. పాజిటివ్ డిగ్రీ యాజ్ ఆబ్లిక్ సో యాజ్, కంపేర్ డిగ్రీ ఈఆర్ దాన్ ఆబ్లిక్ మోర్ దాన్, సూపర్ డిగ్రీ ద డాష్ డాష్ ఈఎస్టి లేకపోతే ఆబ్లిక్ ద మోస్ట్ డాష్ డాష్, ఈ మూడు రాసుకోండి అమ్మా. వెరీ ఇంపార్టెంట్. అంటే మీకు ఇవి చూడగానే మీకు గుర్తుపడతారనమాట ఇది ఏ డిగ్రీలో ఉంది సెంటెన్స్. వెల్, ఇక మనము ఇప్పుడు సెంటెన్స్ చూద్దామమ్మా. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ కేర్ఫుల్లీ. క్రింద అయితే వాక్యాలు రాసానో, సెంటెన్స్ రాసానో వీటిని కేర్ఫుల్గా చదవండి అమ్మా. చదవడం కాదు, రాసుకోండి కూడా. నేను చెప్తాను. హైదరాబాద్ ఈజ్ ద బిగ్గెస్ట్ సిటీ ఇన్ తెలంగాణ. చూడమ్మా, ద బిగ్గెస్ట్. ఇప్పుడు ద బిగ్గెస్ట్ అంటే ఈ సెంటెన్స్ లో ఇక్కడ సూపర్లేటివ్ డిగ్రీలో ద డాష్ డాష్ ఈఎస్టి, ద బిగ్గెస్ట్ అంటే ఈ సెంటెన్స్ సూపర్లేటివ్ డిగ్రీలో ఉందన్నమాట. ఇక్కడ రాసిన ఎస్డి అని. హైదరాబాద్ ఈజ్ ద బిగ్గెస్ట్ సిటీ ఇన్ తెలంగాణ అంటే తెలంగాణలో హైదరాబాదు పెద్ద నగరము. ఇక కంపేరేటివ్ అంటే పోల్చడం అన్నమాట. ఇక రెండో చూడండి ఏముంది ఇక్కడ, కంపేరేటివ్ డిగ్రీ సిటీ అని రాశాను ఇక్కడ. హైదరాబాద్ ఈజ్, ఈ హైదరాబాద్ నౌను, ఈ సబ్జెక్టు, ఈజ్ వర్బమ్మ. ఇక్కడికి కంపేరిటివ్లోకి వచ్చి ఇప్పుడు సూపర్లేటివ్ లో ఏదైతే ద బిగ్గెస్ట్ అయితే ఉందో, కంపేరిటివ్కి వచ్చి ఈ ద ఆర్టికల్ ద లేదమ్మా, ఇక్కడ తీసేసాము. ఇక్కడ కంపేరిటివ్ లో ఉంటుందో. ఇక ఈఎస్టీ ఏదైతే ఉందో దాన్ని ఏం చేసాం మనము? ఈజ్ బిగ్గర్, బిఐడబల్జిఈఆర్, ఈ విధంగా అనమాట. బిగ్కి ఈఆర్ జోడించామన్నమాట, బిగ్గర్. హైదరాబాద్ ఈజ్ బిగ్గర్, ఇదంతా గుర్తుంచుకోవడం ఇంతవరకు. వెంటనే మళ్ళీ ధ్యాన్, ఇక్కడ ధ్యాన్ రాశాం కదా, అది గుర్తుంచుకోండి. హైదరాబాద్ ఈజ్ బిగ్గర్ ధ్యాన్ ఎనీ అదర్ సిటీ ఇన్ తెలంగాణ. తెలంగాణలో ఉన్న అన్ని నగరాల కంటే హైదరాబాద్ పెద్దది. ఏ నగరానికన్నా అంటే అన్ని నగరాల కన్నా అది పెద్దది అనమాట. ఇక పాజిటివ్ వస్తే ఏమవుతుందో ఒకటి చూద్దాం ఇక్కడ. పిడి నో అదర్ సిటీ ఇన్ తెలంగాణ ఈజ్ యాజ్ బిగ్ యాజ్ హైదరాబాద్. అంటే తెలంగాణలో ఏ నగరం కూడా హైదరాబాద్ అంత పెద్దగా లేదు. ఇది పాజిటివ్ డిగ్రీ. దీనికి నెంబర్ 1 అని రాశాను ఇక్కడ, గుర్తుంచుకోండి అమ్మా. ఇక్కడ చూడండి, ఇక్కడ దీనికి రాశాను నెంబర్ 1 రోమన్లో రాశానమ్మా. ఇక మళ్ళీ కిందికి వద్దామమ్మా. నెక్స్ట్ ఇది సూపర్లేటివ్ డిగ్రీ. ఇక్కడ కూడా హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీస్ ఇన్ ఇండియా. అంటే భారతదేశంలో గల పెద్ద నగరాలకెల్లా హైదరాబాద్ కూడా ఒక పెద్ద నగరము. వన్ ఆఫ్ ద, ఇక్కడ ఏమొచ్చిందమ్మా? ఇక్కడ వన్ ఆఫ్, దీంట్లో ద బిగ్గెస్ట్ ఉందమ్మా, దీంట్లో బిగ్గెస్ట్ ఉంది. ఇక్కడ వన్ ఆఫ్ ఎక్స్ట్రా ఉందమ్మా. వన్ ఆఫ్ అంటే పెద్ద నగరాల్లోకెల్లా ఒక నగరం అని. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీస్ ఇన్ ఇండియా. భారతదేశంలోని పెద్ద నగరాల్లోకెల్లా హైదరాబాద్ కూడా ఒక పెద్ద నగరము. ఇది సూపర్లేటివ్ డిగ్రీ అమ్మా. ఇక దీంట్లో కంపేరిటివ్ డిగ్రీ చూద్దాం ఏముంటుందో. హైదరాబాద్ ఈజ్ బిగ్గర్ దాన్, మళ్ళీ ఇదమ్మా కంపేరిటివ్ డిగ్రీలో దీంట్లో సేమ్ ఉందమ్మా. హైదరాబాద్ ఈజ్ బిగ్గర్ దాన్, ఇంతవరకు సేమ్ ఉంది. ఇక్కడ ఇక నెక్స్ట్ ఏమని చూద్దాం. హైదరాబాద్ ఈజ్ బిగ్గర్ దాన్ మోస్ట్ అదర్ సిటీస్ ఇన్ ఇండియా. ఇక్కడ ఎనీ అదర్ సిటీ అని ఉంది, ఇక్కడ మోస్ట్ అదర్ సిటీస్ ఇన్ ఇండియా. అంటే భారతదేశంలోని చాలా నగరాల కన్నా హైదరాబాద్ పెద్దది. భారతదేశంలో ఉన్న చాలా నగరాల కన్నా హైదరాబాదు పెద్ద నగరం, బిగ్గర్ దాన్ మోస్ట్ అదర్ సిటీస్. ఇక దీంట్లో పాజిటివ్ డిగ్రీ ఎలా ఉంటుంది చూద్దామమ్మా. వెరీ ఫ్యూ సిటీస్ ఇన్ ఇండియా. ఇక్కడ చూస్తే ఫస్ట్ దాంట్లోనేమో నో అదర్ సిటీ ఇన్ తెలంగాణ అన్నమమ్మ. ఏ నగరము లేదు. ఇక్కడ వెరీ ఫ్యూ సిటీస్ ఇన్ ఇండియా ఆర్ యాజ్ బిగ్ యాజ్ హైదరాబాద్. భారతదేశంలో కొన్ని నగరాలు మాత్రమే హైదరాబాద్ లాగా పెద్దగా ఉన్నాయి. హైదరాబాద్ లాంటి పెద్ద నగరాలు. ఈ విధంగా దీని అర్థమవుతుందమ్మా. ఇది మాత్రం గుర్తుంచుకోండి. సో ఇది
ఒకటి ఇది రెండు 2 నంబర్ ఇచ్చానమ్మా, 2 నంబర్ ఇచ్చాను ఇక్కడ 2 నంబర్. ఇక మూడవది కూడా ఉంది, చూద్దాం ఇప్పుడు. గిరీష్ ఈజ్ యాజ్ టాల్ యాజ్ గణేష్. ఇక్కడ పోలిక ఏదైతుందో, పోల్చడం ఏదైతుందో ఇక్కడ కేవలం 2 నౌన్స్ అమ్మా. గిరీష్ గణేష్ ఇద్దరి మధ్యలో పోలిక ఉంది. ఇక్కడ టౌన్స్ సిటీస్ అంటే ఈ సిటీస్ 2 ఉండవమ్మా, 2 కంటే ఎక్కువ ఉందన్నమాట. ఈ 2 సెంటెన్స్ లో మోర్ దాన్ 2 అనమాట ఇక్కడ. కానీ ఈ సెంటెన్స్ లో మాత్రం ఓన్లీ 2. గిరీష్ గణేష్ 2 అనమాట. 2 నౌన్స్ లో ఇక్కడ పోలిక ఉంది. ఏముంది ఇక్కడ? గిరీష్ ఈస్ యాజ్ టాల్ యాజ్ గణేష్ అంటే దీని అర్థం ఏంటి? గణేష్ ఎంత ఎత్తున్నాడు, గిరీష్ కూడా అంత ఎత్తున్నాడు. గిరీష్ ఎంత ఎత్తున్నాడు, గణేష్ కూడా అంత హైట్ అనమాట, టాల్ అంతే ఉన్నారనమాట. ఇది పాజిటివ్ డిగ్రీ. యాజ్ టాల్ యాజ్ ఇదమ్మా. ఇక్కడ రాష్ట్రం మనం యాజ్ డాష్ యాజ్, ఈ విధంగా యాజ్ టాల్ యాజ్ అనమాట. అయితే ఇక దీనికి కంపేరేటివ్ డిగ్రీ చూద్దామా. ఇక్కడ ఉన్న గణేష్ ని ఇక్కడ తీసుకున్నాం స్టార్టింగ్ లో. గణేష్ ఈజ్ నాట్ టాలర్ దాన్ గిరీష్. ఇది కంపేరేటివ్ డిగ్రీ అమ్మా. గణేష్ ఈజ్ నాట్ టాలర్ దాన్ గిరీష్ అంటే గణేష్ గిరీష్ కంటే ఎక్కువ ఎత్తు లేడు అంటే ఇద్దరు సమానంగా ఉన్నారు అనమాట. సో ఈ విధంగా ఈ కంపారిజన్ రెండిట్లోనే ఉంది కనుక ఇక్కడ సూపర్లేటివ్ డిగ్రీ రాదమ్మా. ఎప్పుడైతే రెంటి మధ్యలోనే ఈ పోలిక ఉంటుందో, పోల్చడం ఉంటుందో, కంపారిజన్ ఉంటుందో అప్పుడు సూపర్లేటివ్ డిగ్రీ రాదు. ఇది రాసుకోవడం గుర్తుంచుకోండి. ఇది పాజిటివ్ అండ్ కంపారిటివ్. సో ఈ విధంగా ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ లో ఈ మూడు పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్ డిగ్రీస్. నెక్స్ట్ ఈ విధంగా వాక్యాలు ఉంటాయమ్మా. ఒకటి నో అదర్ టైపు, ఇంకోటి వెరీ ఫ్యూ టైపు, ఇంకోటి సూపర్లేటివ్ డిగ్రీ దాంట్లో ఉంటుందమ్మా. ఇక్కడ కింద రాశాను చూడండి. ఇక్కడ నో అదర్ ఇన్ పిడి అంటే నో అదర్ ఇన్ పాజిటివ్ డిగ్రీ. ఇదమ్మా ఫస్ట్ ది. పాజిటివ్ డిగ్రీలో ఏముంది? ఇక్కడ నో అదర్ ఉంది. ఇక రెండవ దాంట్లో ఏముంది? వెరీ ఫ్యూ ఇన్ పాజిటివ్ డిగ్రీ. ఇదమ్మా పాజిటివ్ డిగ్రీలో వెరీ ఫ్యూ ఉంది, గుర్తుంచుకోవాలి ఒకటి. ఇక ఓన్లీ 2 నౌన్స్, నో ఎస్డి అంటే ఇక్కడ కేవలం 2 నామవాచకాలు ఉన్నాయి, 2 నౌన్స్ ఉన్నాయి. దీంట్లో సూపర్లేటివ్ డిగ్రీ కాదమ్మా. ఇక్కడ కింద ఇవి కూడా రాసుకోండి. సో ఈ విధంగా సెంటెన్స్ రాసుకోండి. దీంట్లో ఎలా మార్పులు సంభవించాయి, ఎలా మార్చాం మనము, ఇది కూడా రాసుకోండి. ఇంతకీ దీంట్లో ఇంకా మీకు అర్థం కాకపోతే కామెంట్ బాక్స్ లో మాత్రం కామెంట్ పెట్టండి అమ్మా. కామెంట్ పెట్టడం మర్చిపోకండి. వెల్, ఇప్పుడు మనం ఇక్కడ ఆగుదామమ్మా. నెక్స్ట్ మళ్ళీ దీంట్లోనే ఇంకా మళ్ళీ సెంటెన్సెస్ అవి ఎలా మారుతాయి, దీంట్లోనే మనం ఇంకా కొన్ని రూల్స్ ఉన్నాయి, అవి రాసుకుందామమ్మా. నెక్స్ట్ క్లాస్లో అవి మనం చేద్దాం. అంతవరకు ఆల్ ద బెస్ట్, టేక్ కేర్.